జగన్ పాలన వల్ల ప్రతి హిందువు బాధపడే పరిస్థితి నెలకొందని బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ నాయకులు ఫణేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ వివాదంపై విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా ఫణేంద్ర మాట్లాడుతూ వైసీపీ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాలు కూల్చడం లాంటివి చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ధ్వజమెత్తారు. తిరుపతిని వైసీపీ నాయకులు రాజకీయ క్షేత్రంగా మార్చేశారని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ కల్తీ చేసి డబ్బులను పక్కత్రోవ పట్టించారని విమర్శించారు. హిందూ ప్రజలను బాధపెట్టిన జగన్ కి వెంకటేశ్వర స్వామి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ రోజున యావత్ ప్రపంచం, హిందూ సమాజం, హిందూ సాంప్రదాయం, హిందూ సంస్కృతి ఈ రోజున హిందువులందరూ కూడా చాలా బాధపడేటువంటి పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు చేసిందని చెప్పుకోవచ్చు. 2019 నుంచి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకే ఒక ఎజెండాతో హిందూ దేవాలయాలను దాడులు చేయడం, అది పిచ్చివాడి చేతిలో రాయిగా సృష్టించడం, హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి దేవతా విగ్రహాలను కొల్లగొట్టడం, ప్రాచీనమైనటువంటి దేవాలయాల్లో ఆభరణాలను దొంగిలించడం, అనేక విధి విధానాల మీద హిందువులని, మనోగతాలని, సాంప్రదాయ సంస్కృతులు దెబ్బతీయాలనే ఎజెండాతో వచ్చిన ఈ బైబిల్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతటితో కాకుండా సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారు ప్రపంచంలోనే ఆధ్యాత్మికమైనటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ రోజున కేవలం వాళ్ళ రాజకీయ క్షేత్రంగా, స్వామివారి హుండీని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు వాడుకొని ఈ రోజున ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఒక పిక్నిక్ స్పాట్గా క్రియేట్ చేసి ఆ స్వామివారి యొక్క ఏదైతే ఆ పవిత్రతని మంట కలిపే విధంగా వైష్ణవ ఆచారాన్ని, వైష్ణవ సంప్రదాయాన్ని ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున మంట కలిపినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. సిగ్గు లేదు నా కొడుకులకి. వైసీపీ హయాంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి సిగ్గులేనటువంటి విధంగా హిందూ సమాజంతో ఓట్లతోటి గెలిచినటువంటి నీవు ఈ రోజున మా దేవాలయాలని భ్రష్టు పట్టించే స్థాయికి నువ్వు ఎదిగావంటే స్వామివారు చూస్తున్నారు. నువ్వు సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు. అది పెట్టుకోవడంతో ఆఖరికి నేను ప్రజల మనిషి అనుకున్న నీవు ఈరోజు ప్రజల చేత చెప్పు దెబ్బలు తిని పరదాలు చాట దాక్కునే పరిస్థితి ఈ రోజున స్వామివారు కల్పించారు. నీ యొక్క రక్త మాంసాలు కూడా దొరకనటువంటి స్థాయిలో నువ్వు వెళ్ళేటువంటి రోజు దగ్గరలో ఉంది అని చెప్పేసి ఇది మా యొక్క బాధ, హిందువుల యొక్క బాధ, మా వెంకటేశ్వర స్వామి హిందువుల దేవుళ్ళ యొక్క బాధ. నువ్వు ఈ రోజున ప్రతి ఒక్క హిందూ ప్రపంచం మొత్తం కూడా కన్నీటి పర్యంతమయ్యేటువంటి పరిస్థితులు నెలకొన్నావు. నీకు రానున్న రోజుల్లో నా కొడుకులకి చుక్కలు దగ్గర పడ్డాయి. ఎవడైతే ఈ విధంగా చేశాడో వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో మంట కలిపి నశించిపోయి శాల్తీలు కూడా దొరకనటువంటి స్థాయిలో మీరు ఉంటారని చెప్పేసి మేము ముఖంగా తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.